ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. భారతదేశానికి సంబంధించి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. ఒక మతానికి ఎలాంటి ఎజెండా కానీ, ఒక మతాన్ని స్వేచ్ఛగా తిట్టే హక్కు కానీ, ఒక మత విశ్వాసాలని చెదరగొట్టేలాగా మాట్లాడడం కానీ, లేకపోతే అగ్రెసివ్ వర్డ్స్ ఒక మతం పట్ల ప్రవర్తించడం కానీ, లేకపోతే దేవాలయాలని కానీ, లేకపోతే దానిలోని విగ్రహాలను కానీ ప్రతి ఒక్కటి ధ్వంసం చేసినప్పటికీ నోరు మెదపకుండా సచ్చిన శవాల్లాగా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా 100కు 100% కూడా హిందువులే అయి ఉంటారు అనేది మళ్ళీ మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, కేరళలోని ముస్లిం బ్లాగర్ జస్నా సలీం అని ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కేరళలో ఒక శ్రీకృష్ణ దేవాలయం ఒకటి ఉంది, గురువాయూర్. ఈ దేవాలయం పేరు గురువాయూర్. ఈ శ్రీకృష్ణుని దేవాలయంలో వెళ్ళి ఒక దండం పెట్టుకోవడము, లేకపోతే ప్రార్థనలో, లేకపోతే పూజలో ఇలాంటివన్నీ చేసుకుంటే అది వేరు. కానీ ఈవిడ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫోటోషూట్లు చేసుకోవడానికి, కేక్ కటింగ్స్ చేసుకోవడానికి ఈ గురువాయూర్ అనే శ్రీకృష్ణ మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఈవిడతో పాటు, ఈవిడ ఒక్కడే వెళ్ళారా అంటే కాదు, ఈవిడతో పాటు హిందువులు మరో 2 వెళ్ళారు. అంటే అర్థమవుతుంది కదా, మన హిందూ సంస్కృతిని, సాంప్రదాయాల్ని బయట వాళ్ళు నాశనం చేయడానికన్నా ముందు 1000 రెట్లు మనమే మన హిందూ సనాతన సాంప్రదాయాల్ని నాశనం చేసుకుంటున్నాం. అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి స్త్రీలు అనేది ఎలవ్ లేదు, వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, ఇంట్లో కూర్చోవడం మాత్రమే. కానీ మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని గౌరవించని వాళ్ళని కూడా మనం ఆ గుడులు, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి తీసుకెళ్ళి మన దేవుళ్ళని, మన దేవాలయాల్ని, మన విగ్రహాలని మనమే భ్రష్టు పట్టించుకుంటూ, మన సనాతన ధర్మాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటూ, మన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేసుకునే విధంగా కొన్ని పనులు మనమే దగ్గరుండి చేయిస్తున్నాం వేరే మతాల వారితో. మీ గుడుల్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే మీ చర్చిల్లోకి వెళ్ళొచ్చు, మీ మసీదుల్లోకి వెళ్ళొచ్చు, మీరు చేసుకోవచ్చు కదా అంటే, ఇలాంటి చర్చెస్ కానీ లేకపోతే మసీదులు కానీ ఏవైతే ఉంటాయో కొన్ని వాటిల్లోకి స్త్రీలు నిషేధం. అలాంటి మన హిందూ సనాతన ధర్మం గురించి తెలియకుండా, మన హిందూ సనాతన ధర్మంలో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఈ పుక్కుటి పురాణాలు అని చెప్పుకుంటూ మన సనాతన ధర్మాన్ని అణిచివేయడానికి మొట్టమొదటి కారణం మనమే అవుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇది కరెక్టా కాదా, ఇది మన జాతికి ఎంత నష్టం కలిగిస్తుంది, మన మతానికి ఎంత నష్టం కలిగిస్తుంది, మన సనాతన ధర్మానికి ఎంత నష్టం కలిగిస్తుంది, రాబోయే రోజుల్లో మన భారత పౌరులైనటువంటి, మన దేశ పౌరులైనటువంటి ప్రజలకి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించి ఇలాంటి కేక్ కటింగ్లు, లేకపోతే వేరే ఫోటోషూట్లు, వీడియో షూట్లు ఇలాంటివన్నీ కూడా దైవ ఆరాధనలో ఉన్నప్పుడు కాకుండా మిగిలిన చాలా ప్రదేశాలు ఉన్నాయి, టూర్లు ఉన్నాయి, లేకపోతే బీచెస్ ఉన్నాయి, గోవా బీచ్లు ఉన్నాయి, అరకు వ్యాలీలు ఉన్నాయి, వీటిలో పోండి, అక్కడ కేక్ కటింగ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అక్కడ ఎవడు అడగట్లేదు కదా. అంటే ఒక ప్లాన్ ప్రకారమే హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కేక్ కటింగులకి, ఇలాంటి షూట్లకి వాడి వాటి యొక్క విశిష్టతని, వాటి యొక్క ప్రాముఖ్యతని తగ్గించే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మన ఇంట్లో మన బంధువులు, మన హిందువులు అయినటువంటి వారే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది.